హాయ్ అండి. మటను, ఎగ్ కర్రీ అండి. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిలు వేసి వాటర్ పోసి కాస్త మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని పాల మీద నైట్ అంతా ఉప్పు, కారము, పసుపు వేసి పెట్టుకున్న మటన్ అండి. నైట్ అంతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటను బాగా మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేపుతూ ఉండాలి. తర్వాత ఒక చిన్న టమాటాలు 2 సన్నగా కట్ చేసేసుకుని కాస్త రాళ్ళుప్పు, పసుపు వేసాను. ఎందుకంటే ఎగ్స్ యాడ్ చేస్తున్నాం, టమాటా యాడ్ అయింది కాబట్టి కాస్త ఉప్పు, పసుపు యాడ్ చేశానండి. కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలిపేసుకొని ఆ రుబ్బుకున్న పేస్ట్ అంతా వేసి కాస్త వాటర్ యాడ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని 3 విజిల్ వస్తే సరిపోతుంది. చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్ పర్ఫెక్ట్ ఉంటే 3 విజిల్ పెట్టుకోండి. లేదు అన్నప్పుడు 4, 5 విజిల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. పీసెస్ కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను సిమ్లో పెట్టి స్టవ్ 3 విజిల్కి ఉడికిపోయిందండి. లాస్ట్లో కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకుంటే రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. హాయ్ అండి. మటన్ ఎగ్ కర్రీ అండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిలు వేసి మెత్తగా కాస్త వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని పాల మిగడ వేసుకున్నాను. చాలామంది పాల మిగడలో నాన్ వెజ్ ఏంటి అంటారు. నెయ్యి పోసుకొని తినొచ్చు కానీ పాల మిగడతో తినకూడదా? ఎందుకంటే పాలు మీగడ మరిగిస్తే కదా నెయ్యి వచ్చేది. బిర్యానీలో నెయ్యి పోసుకొని తింటారా, కమ్మగా ఉందంటారు. పాల మీగడతో వండితే ఎవరైనా నాన్ వెజ్లో పాల మీగడ వేస్తారా అంటారు. తెలియని వాళ్ళు ఆయనే ఉంటారులేండి. ఈ మటను నైట్ తెచ్చి ఉప్పు, కారం, పసుపు వేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చిన్న పీసులు కాబట్టి మనకి సిమ్లో పెట్టి స్టవ్ 3 విజిల్ అయితే ఉడికిపోతుంది. అదిగాక మనకి కుక్కర్ పర్ఫెక్ట్ ఉంటే మనకి 3 విజిల్కే ఉడుకుద్ది. లేదు మీ కుక్కర్ బట్టి మీది ఉడకలేదు, పప్పు కూడా 3 విజిల్ 4 విజిల్ పడుతుందంటే మీరు మటన్కి 4, 5 విజిల్ పెట్టుకోండి. మీ కుక్కర్ కాబట్టి మీకు తెలుస్తుంది. నా కుక్కర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేను సిమ్లో పెట్టి 3 విజిల్కి దించేస్తాను. కాస్త టమాటా సన్నగా తరిగేసుకున్నాను. ఆ టమాటాకి ఎగ్స్కి సరిపడగా కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు యాడ్ చేశాను. ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి 3 విజిల్ వస్తే సరిపోతుంది. కాస్త కొత్తిమీర, పుదీనా ఉడికేటప్పుడు కొంచెం వేసుకోవాలి. కింద దించిన తర్వాత ఇంకాస్త యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు పాల మిగడ ఇష్టం లేనప్పుడు కొబ్బరి నూనెతో వండండి, చాలా బాగుంటుంది. కొబ్బరి నూనె స్మెల్ గట్ట రాదండి తినేటప్పుడు, చక్కగా బాగుంటుంది. మనం కొబ్బరి వేసుకొని వండుకుంటాం కదా, కొబ్బరి నూనెతో వండితే తప్పేం లేదు. నేను చూపించే వంటలన్నీ కూడా డైట్ కోసం కాదు, కడుపు నిండా తినొచ్చు. బరువు అనేది పెరగరు, చక్కగా ఉంటారు. చూసారు కదా, ఎటువంటి ఆయిల్ వేయలేదు. మటన్లో మనకు కొవ్వు ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చక్కటి రిజల్ట్ అయితే ఉంది. మనం నైట్ టైం 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ షాంపూ పౌడర్తో కానీ లేదంటే మీకు ఇష్టం వచ్చిన షాంపూతో కానీ తలస్నానం చేయండి. చక్కటి రీగ్రోత్ అయితే ఉంది. మనకి 100 ml, 200 ml, హాఫ్ లీటర్ బాటిల్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవి. ఏ రోజు ఆ రోజే వెళ్తూ ఉంటాయి. నేను ఆర్డర్ ప్రకారమే మరిగించి పంపిస్తూ ఉంటాను. ఈరోజు నిన్న వచ్చిన ఆర్డర్ ఇవన్నీ కూడా ఈరోజు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈరోజు వచ్చినవి రేపు పంపిస్తాను. ఒకవైపు ప్యాకెట్కి మా అడ్రస్, ఒకవైపు మీ అడ్రస్ కంపల్సరీ ఉంటుంది. ఎవరు ఎటువంటి భయాలు అవసరం లేదు. అంతేకాదండి, మంచి రీగ్రోత్ ఉంది. మీరు డైలీ ఆయిల్ పెట్టుకొని డైలీ తలస్నానం అనేది చేసినట్లయితే చక్కగా జుట్టు చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది. మనం షాంపూ పౌడర్లో కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయండి. అన్నిటికంటే ఎక్కువగా ఉసిరిపప్పు అయితే వేస్తాము. కుంకుడుకాయ, సీగకాయ పావు తీసుకుంటే ఉసిరిపప్పు హాఫ్ వేస్తామండి. హాయ్ అండి. నువ్వులు, చికెన్, క్యాప్సికమ్ కర్రీ అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాల మిగడ వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకున్న చికెన్ వేసుకోవాలి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, నువ్వులు, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు స్టవ్ మీద వేపుకొని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని రుబ్బిన పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికెన్ కాబట్టి చాలా సాఫ్ట్గా ముక్క పీసు బాగుంటుంది. మీరు ఒక 5-6 గంటలైనా బయట ఉప్పు, కారం పెట్టి ఉంచుకోవచ్చు. లేదు మాకు టైం లేదంటే ఉప్పు నీళ్ళల్లో వేసి కూడా 1 గంట ఉంటే సరిపోతుంది. చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. రైస్తో పెట్టుకొని తింటే అద్దరిపోయిందండి. టేస్ట్ చాలా చాలా బాగుంది. మనకి నువ్వులతో ఎవరైనా చికెన్ కర్రీ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అండి. పిల్లలైన పెద్దలైన ఇష్టంగా తింటారు, అంత టేస్ట్గా ఉంది.
అండి, నువ్వులు వేసి చికెన్ వండుతున్నాను. నువ్వులతో చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ వేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని చక్కగా పాలమిగడేసి నైట్ అంతా పసుపు కారం రాళ్ళుప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికెన్ అండి. మిక్సీ గిన్నెలో నువ్వులు అల్లం వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి 2 టమాటాలు ఒక ఆనియన్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు చికెన్లో వేసి చికెన్లో వాటర్ అంతా పోయే వరకు వేపుకోవాలి. అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రుబ్బుకుని పేస్ట్ అంతా వేసి మళ్ళీ కలుపుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి నైట్ అంతా చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల ఉప్పు కారం వేసుకొని సాఫ్ట్గా ఉంటుంది పీసు. అట్లానే త్వరగా ఉడికిపోతుంది కూడా. చిన్నగా కట్ చేసుకుంటే పీసులు త్వరగా ఉడుకుతాయి, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే టేస్టీ చికెన్ క్యాప్సికమ్ నువ్వులు కర్రీ అండి. నువ్వులు వేసుకోకుండా ఎవరైనా వండినట్లయితే ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలా చేసుకొని తింటారు. అంత టేస్ట్గా అయితే ఉంది. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. నేను రైస్లో తిని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే ఇంకా చెప్పలేము, అంత టేస్ట్గా ఉంది. పీస్ కూడా మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంది. ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉప్పు కారం వేసి బాగుంటుంది. లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. లేదు మా టైం లేదనుకుంటే ఒక గంట అయినా రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి వాటర్లో వదిలిపెట్టండి. అప్పుడైనా పీసు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, జ్యూసీగా. చాలామందికి నాన్ వెజ్ ఏది తిన్నా పళ్ళల్లో ఇరుక్కుంటుంది. అలా ఇరుక్కోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో కానీ ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టినా సాఫ్ట్గా పీస్ ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి.